సార్ టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది, అంతకుముందు వైసీపీ మేనిఫెస్టో వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా మారింది అనుకోవచ్చు మనం? దీనిపైన ప్రజలు మాట్లాడుకుంటున్నారు కదా బాగానే. ప్రజలు ఏమనుకుంటున్నారంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ఒక పచ్చడి, ఓ పప్పు, కాస్త ఏదో ఒక కూర లాంటిది పెట్టేసి కాస్త మజ్జిగ లాంటిది పోసి, బాబు నా దగ్గర ఉంది ఇది మీరు తినండి అని చెప్పని పెట్టాడు. వీళ్ళు నేను వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏమన్నాడంటే నేను దాంట్లో తీపి పెడతాను, కారం పెడతాను, అంటే ఒక పరవన్నం, ఒక గారె లాంటిది పెడతాను, ఆ తర్వాత సాంబారు పెడతాను, రసం పెడతాను, ఉలవచారు పెడతాను, గడ్డ పెరిగేస్తాను అని చెప్పిన తర్వాత ఆశపడతారు కదా. అవును. ఇప్పుడు ఈయనే పెడుతున్నాడు ఇట్లా, ఆయన ఎందుకు పెట్టడు అంటున్నాడు కదా అని చెప్పని ఆశపడతారు కదా. అవును. సహజంగానే అట్లానే ఆశపడ్డారు. ఓకే. ఆశ మానవ నైజమే కదా అది, ఆశ అనేది. ఆశపడ్డారు వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తయారు చేసిపోయారు కదా, సంపదను సృష్టించడం ఎట్లా చూపించాడు ఆయన, సంపద వస్తూ ఉంది. అవును. వీడు కూడా ఏమనుకున్నారంటే ఇది వస్తుంది కదా, ఇది జరుగుతుంది కదా అనుకున్నారు. రెండోది, నేను అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి నేను అమరావతి పూర్తి చేస్తాను అన్నాడు. అమరావతి భ్రమరావతి మీకు చెప్పాడు కానీ ఇక్కడ భ్రమరావతి కమ్మరావతి అని చెప్పని ప్రజలు నమ్మించారు. దానికి కొంతమంది మేధావులు, రాజకీయ విశ్లేషకులు కూడా ఆజ్యం పోసి ప్రజలకి విషబీజాలు నాటారు. సహజంగా వాళ్ళు చెబితే నిజమని నమ్ముకునే పరిస్థితి ఉండేది ఆ రోజు ప్రజల్లో. అవును ఆయన లాంటి వ్యక్తి కూడా చెబుతున్నాడు కదా, అవును ఇది నిజమే కావచ్చు అని చెప్పని ప్రజలు నమ్మడానికి ఆస్కారం కలిగింది. పోలవరం నా తండ్రి మొదలుపెట్టాడు, నేనే పూర్తి చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏం పూర్తి చేయలేదు, పోలవరాన్ని ఒక ఏటీఎం లాగా వాడుకున్నాడు అని చెప్పినా కూడా ప్రజలు నమ్మారు. అవన్నీ నవరత్నాలని ప్రకటించాడు. సరే, వెళ్ళేటప్పుడు ఆయన సభలు సమావేశాల్లో కావచ్చు, ప్రజలతోటి మాటామంతి కార్యక్రమం కావచ్చు, అందరితోటి కలిసి రకరకాల వాగ్దానాలు ఆయన నోటికి ఏది వస్తే అది ఇవ్వటం కూడా జరిగింది. చదువుకునే పిల్లల దగ్గరికి వెళ్ళాడు, పాఠశాలలకు వెళ్ళాడు, కళాశాలలకు వెళ్ళాడు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముందు సాగిలపడ్డాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు, నేను వస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తాను, అదే మనకు సంజీవిని, ఉద్యోగాలు కోకొల్లలుగా వస్తాయి అని చెప్పన్నాడు. నమ్మించాడు, వాళ్ళు కూడా రెచ్చిపోయారు, నమ్మారు. అవును. ఈరోజు మళ్ళీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఆయన చెప్తాను అన్నీ ఏవి ఇప్పుడు జరగలేదు కాబట్టి సిపిఎస్ని రద్దు చేస్తానన్నాడు, చేయలేదు. మెగా డిఎస్సి ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. జనవరిలో జాబ్ క్యాలెండర్లు వేస్తానన్నాడు, చేయలేదు. ఇవన్నీ యువకులకి అర్థమైపోయినాయి. రైతులకి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది, ఇతని రాంగంలోనే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేస్తుందన్న విషయాన్ని మర్చిపోయి ఇతను రైతులకి రైతు భరోసా ఇస్తాననంగంలోనే వీళ్ళు ఆశపడ్డారు. 13,500 ఇస్తా అన్నాడు. 13,500 నుంచి రైతులు ఆశపడ్డారు. ఆశపడిన తర్వాత కేంద్రం 6,000 ఇచ్చింది. అంటే ఈయన ఇచ్చేది 7,500. దానికి 12,500 7,500 ఈయన ఇస్తున్నాడు. 7,500 ఇస్తుంటే మిగిలిన దాంట్లో 5,500 రూపాయలు 5,000 రూపాయలు కోత పడ్డట్టే కదా వాళ్ళకి, రైతులకి. దాని గురించి ఇప్పుడు రైతులకి ఇంకా తెలియని లేదు. ఇప్పుడే వాళ్ళు వరుసని తెలుసుకుంటా ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కౌలు రైతులకి డబ్బులు ఇచ్చాడు, మామూలు రైతులకి డబ్బులు ఇచ్చేసాడు. తర్వాత ఒక్కొక్క రైతుకి 50,000 రూపాయల లోపు రుణమాఫీ చేసేసాడు. రుణమాఫీకి సంబంధించి మాట ఇచ్చిన దాని ప్రకారం 1,50,000 రూపాయల రుణమాఫీని అనుకొని దాంట్లో 3 విడతలుగా ఇవ్వడం కూడా జరిగింది. మిగిలిన 2 విడతలు డబ్బులు సమకూర్చుకొని ఇద్దామన్న సమయంలో ఎన్నికల నిబంధనలు రావటం వల్ల దాన్ని అక్కడ పెట్టేసారు, ప్రభుత్వం దగ్గర అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏం చేసిందో ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. ఇది రైతులను నమ్మించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భూసార పరీక్షలు నిర్వహించేవాడు. అంటే భూమిలో తేమ శాతం ఎట్లా ఉంది ఏంటి వివరాలన్నీ కనుక్కునే విధంగా పరిశోధన చేయించేసి దానికి ఏమేం కావాలో అవసరమైనటువంటి ఎరువులను ఆయన ఇవ్వటం కూడా జరిగేది. తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు సగం ధరకే రైతులకు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ చేసిందే కాకుండా ట్రాక్టర్లు కావచ్చు, ఇంజన్లు కావచ్చు, దానికి సంబంధించిన పరికరాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాయితీలతోటి ప్రజలకు ఇవ్వడం కూడా జరిగింది.
ఆ రోజు రాయలసీమలో ముఖ్యంగా అంటే ఈ ముఖ్యమంత్రి గారు నేను రాయలసీమ బిడ్డని చెప్పుకుంటూ ఉంటాడు కదా, ఆ ప్రాంతంలో బిందు సేద్యాన్ని అవును బాగా తీసుకురావడం కోసం ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, వాళ్ళకి 100% రాయితీలతోటి, అంటే వాళ్ళు ఎంత కావాలంటే అంత ప్రభుత్వమే భరాయించి వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగేది. మిగిలిన వాళ్ళకి 10% మాత్రమే రైతులు పెట్టుకుంటే మిగిలిన 90% ప్రభుత్వమే వాళ్ళకి అందజేసి వాళ్ళకి కావాల్సినట్టు సరఫరా చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కిలోమీటర్ కూడా అది చేయలేదు, ఓకే, రైతులకి అన్యాయం చేసింది. ఇవన్నీ లెక్కేసుకుంటా ఉంటే ప్రతి రైతుకి నాకు తెలిసినంత వరకు ఇంకోటి, ఆ రోజు మిర్చి ధరలు తక్కువగా ఉన్నందువల్ల ప్రభుత్వమే వాటిని కొనే విధంగా నష్టపోయిన రైతులకి 30,000 దాకా ఆర్థిక సహాయం చేసింది. అంటే ఒక క్వింటాకి 1,000 రూపాయల నుంచి 1,500 రూపాయల దాకా అదనంగా పెట్టి కొనడం కూడా జరిగింది. అలాగే మినుములకు కావచ్చు, అపరాలకు కావచ్చు, వరికి కావచ్చు, ప్రభుత్వమే దాన్ని చెల్లించింది. సార్ ఇప్పుడు రాష్ట్రంలో చాలా సీరియస్గా ఈ ఎన్నికల మేనిఫెస్టో మీద డిస్కస్ అవుతుంది. అంటే మనం గతంలో ఒకసారి తొంగి చూస్తే అప్పట్లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, అంటే అధికారంలో రాకముందు ఉచిత విద్యుత్ ఇస్తానంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా కరెక్ట్గా ఎక్కడ భయపడకుండా ఉచిత విద్యుత్ అసాధ్యము, ఒకవేళ ఇస్తే బట్టలు ఆరేసుకోవడమే అని, అంటే వెల్ఫేర్ గురించి ఎక్కువ గీస్తే ఎంత లాస్ అవుతుంది అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత గట్టిగా నిలబడ్డారు. ఇప్పుడు మనం చూస్తే జగన్ ఇచ్చే ఈ సంక్షేమ పథకాల వల్ల డబ్బు లేక రోడ్లు వేసే దుస్థితి కూడా లేదు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఈయన కంటే డబల్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అనేది చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నేను అందుకే మీకు ఇవన్నీ వివరంగా చెబుతున్నా, అర్థం కావాలనే ప్రజలకి. ఇప్పుడు 13,500 రూపాయలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, ఒక్క రైతుకి ఎంత ఇచ్చారు, దానికంటే ఎక్కువ కాదు కదా ఇప్పుడు ప్రకటించింది. అవును, ఈరోజు 20,000 ఇస్తానన్నాడు, 20,000 ఇస్తా అన్నాడు ఒక రైతుకి. ఆ రోజు పోల్చుకుంటే ఇదేమి ఎక్కువ కాదు కదా. అంత ప్రభుత్వానికి సంబంధించి ఆయన చేతిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎంత లోటు బడ్జెట్లో ఉంది ఆంధ్ర రాష్ట్రం. దాన్ని ఎంత ఉండి కూడా 2,60,000 70,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా అప్పులు చేయకుండా ఇన్ని సమకూర్చిన చంద్రబాబు నాయుడు గారు ఉచిత అంటే విద్యుత్ ధరలు పెంచలేదు కదా, 5 సంవత్సరాలు ఒక్కరోజు కూడా పెంచలేదు కదా. ఇప్పుడు నువ్వు 10 సార్లు పెంచావు కదా, అంటే నువ్వు ఇంకా తగ్గించాలి కదా, ఎందుకు అదనంగా ఇస్తున్నావు? అదనంగా ధరలు ఎందుకు పెంచేసి మీరు ప్రజలను భారంగా మోపారు? అంటే మీకు చేతగానందువల్ల. ఉచిత ఇచ్చాడు కదా, ఉచిత ఇసుక ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు అదే ట్రాక్టర్ వచ్చేతలకి 6,000 నుంచి 10,000 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది కదా. ఈ ధనమంతా ఏమైపోయింది? ఇప్పుడు లిక్కర్ మీద కూడా అంత వస్తుంది. ఇప్పుడు మందు వచ్చేతలకి ఆ రోజు నాసి రకం ముందని లెక్కేసుకుందాం, అప్పుడు 5,000 60 రూపాయలు, 60 రూపాయలు, 220 రూపాయలు, 150 రూపాయల నుంచి 220 రూపాయలు దాకా అమ్ముతున్నావు. 20,000 కోట్ల పైన వస్తుంది ప్రయాణం వస్తుంది కదా. అంటే ఈ ధనం అంతా మరి ఏం చేస్తున్నట్టు? ఇంకా తక్కువ చేయాలి కదా నువ్వు. పథకాలు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారి కంటే అదనంగా ఇచ్చింది ఏముంది? ఈ డబ్బులంతా ఏమైపోయినాయి? దీనికి సమాధానం ఉందా? ఇది ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు, ఆ సంపద నుంచి జనానికి పంచడానికి ఆయన అటు ఇటుగా చూసుకొని ఇబ్బందులు లేకుండా రేపు పొద్దున ఇప్పుడు మీరున్నారండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు, మీరు వ్యవసాయాన్ని చేస్తుంటే మీకు లాభసాటిగా వ్యవసాయం రావాలంటే మీకు రాయితీలు కావాలని మీరు కోరుకున్నారు. ఆ రాయితీలు కనుక వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పోటీ ప్రపంచంలో మీకు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలి, భూసార పరీక్షలు చేయాలి, అలాగే ఎరువులు తక్కువ రేట్లకు అందజేయాలి. అప్పుడు మీరు అధికంగా పండిస్తారు, దానివల్ల ప్రభుత్వానికి ఉపయోగం, మీకు ఉపయోగం. అర్థమైందండి? మీరు ఇదిగో నీకు ఉచితంగా నేను ఇస్తానని గతంలో ఇచ్చిన దాని మీద భారం వేసిన తర్వాత ఈ లాభం అంతా ఎవరిది అంటున్నారు ఈరోజు? రైతుకు రావట్లేదు కదా. ఇప్పుడు నేను చెప్పాను కదా ఉదాహరణ మీకు, విత్తనాల్లోనూ రాయితీ ఇచ్చారు, ఎరువుల్లోనూ రాయితీ ఇచ్చారు, పరికరాల్లోనూ రాయితీ ఇచ్చారు, ట్రాక్టర్లోనూ రాయితీ ఇచ్చారు, వ్యవసాయ అనుబంధానికి సంబంధించిన అన్నిటికీ ఉపయోగపడ్డాయి కదా దానివల్ల. ఈరోజు మీరింత మేము చేసామని చెప్పుకునే మీరు గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించారు? ఇప్పుడు ఉందా మనకు తెలిసిన తర్వాత? లేదు. అంటే అది మీ వైఫల్యమే కదా, స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజుకి జూన్ జూలైలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి గోదావరి నీళ్లు కృష్ణానది పరివాహక ప్రాంతానికి సంబంధించి శ్రీశైలంలోనూ, నాగార్జున సాగర్లో, పులిచింతల్లో నీళ్లు నిలవబెట్టుకొని శ్రీశైలంలో ఉన్న నీళ్ల ద్వారా
నీ పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చాడు కదా ఆయన. అవును. కియా పరిశ్రమ తీసుకొచ్చాడు కదా, నీరు వస్తేనే కదా కియా పరిశ్రమ ఈరోజు అట్లా ఉంది. అవును. ఆ కియా పరిశ్రమని ఈరోజు విస్తరించే కార్యక్రమంలో అమర్ రాజా కావచ్చు, కియా పరిశ్రమ కావచ్చు, రాష్ట్రాన్ని వదిలి పారిపోయే విధంగా చేసింది మీరు కదా. అవును. అంటే సంపదను పోగొట్టారా, సంపదను పెంచారా మీరు? పోగొట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయనకు ఒక లెక్కలు ఉన్నాయి. అవును. ఆంధ్రప్రదేశ్ భూమి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ వనరుల గురించి కావచ్చు, ఆయనకు ఒక అవగాహన ఉంది. ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాలో ఆయన తెలుసు. కాబట్టి 10 రూపాయల ఆదాయం వస్తే సంక్షేమానికి 3 రూపాయలు ఖర్చు పెడదామని నిర్ణయానికి వచ్చాడు ఆయన. ఆయన ఆదాయం తీసుకురాగలడు. పోలవరం పూర్తి చేస్తాడు, రాజధాని పూర్తి చేస్తాడు, పట్టిసీమ ద్వారా ఇలాగే నీళ్లు ఇస్తాడు, పరిశ్రమలు తీసుకొస్తాడు, ఉద్యోగ కల్పన జరిగిద్ది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు నేను ఉన్నాం. రేపు పొద్దున మనం ఇదే తీసుకెళ్ళి గుంటూరులో పెడతాం, రాజధాని ప్రాంతం, లేదా విశాఖపట్నంలో పెడతాం. ఇక్కడ పనిచేసే 50 మంది అక్కడ చేస్తారు కదా. దీనివల్ల కొనుగోలు శక్తి పెరిగిద్ది కదా, ఆదాయం పెరిగిద్ది కదా, అది వచ్చేది రాష్ట్రానికే కదా. దాని ద్వారా నిరుపేదలకు ఇస్తాడు, తప్పేముంది? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిది ఈరోజు ప్రజలు బేరీజు వేసుకుంటున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశాడు కాబట్టి ఆయన మీద నమ్మకం పెట్టుకుంటున్నారు వీళ్ళు. ఎవరి గ్రాఫ్ ఎలా పెరిగింది సార్? ఇప్పుడు ఈ ముందుగా వీళ్ళు మొట్టమొదట 6 పథకాలు ప్రకటించినప్పుడు ప్రజలు బాగా వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రకటిస్తారు అన్న అనుకోంలోనే ఎదురు చూశారు ఆశగా. చప్పగా ఉండే తలికి ఈరోజు నిన్నదాకా 30%, 32% ఉందనుకుంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళ అభిమానులు ఈరోజు అది 20-22% పడిపోయారు. 60 నుంచి 65% పైన తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి ఆధిక్యత పెరుగుకుంటూ వచ్చింది. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కర్ణాటక కానీ తెలంగాణ కానీ మహిళలకి ఉచిత బస్ సౌకర్యం ఉంది. అది టీడీపీ కూటమి ప్రకటించింది. అందులో మహిళా ఓట్లన్నీ కూడా వీళ్ళ వైపు చూస్తున్నారు. నిస్సందేహంగా అలాగే ఎవరికి లాభం పడితే వాళ్ళకే కదా, ఎవరో లాభం చేకూరిస్తే వాళ్ళకే కదా అవకాశం ఇచ్చేది. అవును. పెన్షనర్లు కూడా ఇంకా వాళ్ళకు అంత ఆశలు ఉండవు కాబట్టి. ఇంకోటండి, మళ్ళీ 5 ఏళ్ళు ఎప్పుడో అనేది రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు 75 రూపాయలు ఇచ్చారు. అవును. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 200 పెంచాడు. అవును. అంటే ఎంత వ్యత్యాసం? 125 రూపాయలు. అవును. తిరిగి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 200ని 1000 రూపాయలు చేశాడు కదా, 1000ని 2 రూపాయలు చేశాడు కదా. మీలాగా అంటే సంవత్సరానికి ఇంతని పెంచుకుంటూ వెళ్ళలేదు కదా, 3000 పెంచుకుంటా విడతల వారీగా పెంచుకుంటూ వెళ్ళారు కదా మీరు. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి చేశారు కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంటుంది కదా. అంటే 2000 రూపాయలు లేదు, ఇప్పుడు నువ్వు ఇస్తున్న 3000 రూపాయల్లో తీసుకుంటే మీ తండ్రి గారు కానీ మీరు కానీ ఇచ్చింది 1125 రూపాయలే కదా. అవును. తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ రామారావు గారు కానీ ఇచ్చింది 1875 రూపాయలు కదా. అంటే వాళ్ళకంటే మీరే అదనంగా ఇవ్వలేదు కదా. ఏమి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? అదనంగా ఇచ్చిన వాళ్ళు నమ్ముతారా, మిమ్మల్ని నమ్ముతారా? అదనంగా ఇచ్చిన వాళ్ళు. పోనీ ఇప్పుడు మీరు ఇస్తామన్నారు 3500, చంద్రబాబు నాయుడు గారు 4000 అన్నారు. 3500 కూడా ఎప్పుడు 2028, 2029 జనవరికి. అవును. అంటే 250 రూపాయలు కంటే పెంచుకుంటా అన్నారు. మిమ్మల్ని ఎలా నమ్ముతారు? పెన్షనర్లంతా కూటమి వైపే చూస్తున్నారు. నిస్సందేహంగా 4000 ఎలాగో వస్తాయి కాబట్టి. రైతులు లేరు, అవును, విద్యార్థులు లేరు, మహిళలు లేరు, మందుబాబులు లేరు, ఆశా వర్కర్ లేరు, అంగన్వాడీ టీచర్లు లేరు, అధ్యాపకులు లేరు, ఉద్యోగస్తులు లేరు, విశ్రాంతి ఉద్యోగస్తులు లేరు. ఎవరున్నారు మీకు ఇక్కడ? మీ నాయకులు లేరు. మీ దగ్గర ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు బారిపోయారు, లోక్సభ సభ్యులు బారిపోయారు, శాసనమండలి సభ్యులు బారిపోయారు, శాసనసభ్యులు బారిపోయారు. అవును. కార్యకర్తలు బారిపోతున్నారు. పోటీ చేసే అభ్యర్థులు కూడా చాలా అసహనంతో ఉన్నారు. కాబట్టి ఈ కూటమికి జనం ఎందుకు పెరుగుతున్నారు, నా దగ్గర నుంచి ఎందుకు పోతున్నారని ఇంకా ఆలోచించట్లేదు కదా ఆయన. 175 వస్తాయని ఆయన చెప్తున్నాడు, మిగిలిన అందరూ చెబుతున్నారు. వాళ్ళకి హైదరాబాద్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఒక రాళ్ళు వేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు. కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుక్కు తింటే వీళ్ళు సంతోషపడతారు. ఇక్కడ వాళ్ళు అడుక్కు తింటే వీళ్ళు దోచిన డబ్బులు తీసుకొని వీళ్ళు ఇంట్లో కూర్చొని రోజు మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల రక్త మాంసాలని అన్నంలో కలుపుకొని తింటున్నారు. వీళ్ళు రక్త మాంసాలు అన్నం కలుపుకొని తింటున్నారు. వాళ్ళ రక్త మాంసాలు లేకపోతే వీళ్ళకి ఫుడ్ లేదు ఇక్కడ. కాబట్టి వీళ్ళు ఇంకా వాళ్ళు గెలవాలని, జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని రోజుకి మాంసం దొరికింది కదా, డబ్బులతో కొనుక్కునే పని లేదు కదా వీళ్ళు. కాబట్టి ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పులుంటే చెప్పండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల గురించి చెప్పండి. రాష్ట్రం ఏమైపోయింది? 3,63,000 కోట్ల రూపాయల అప్పులతో వచ్చిన రాష్ట్రాన్ని నీ చేతుల్లో ఈరోజు 13 లక్షల కోట్ల రూపాయలు నువ్వు అప్పులు తీసుకెళ్ళావంటే ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించారు వీళ్ళందరూ.
ఇప్పుడు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసి వస్తున్నారు అంటే దాంట్లో వీడు కూడా వాటా ఉందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. నేను కూడా భావిస్తున్నాను, తప్పే ఉంది దాంట్లో. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్రులే కాకుండా జగన్మోహన్ రెడ్డే కాకుండా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు నాయకులే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బిచ్చానికి బిచ్చగాళ్ళు ఇలా తయారైన వీళ్ళు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ఈ రోజు అనుకుంటా కేటీఆర్ కూడా అంటాడు ఇక్కడ ఎవరైనా సరే అండి, ఆంధ్రులకి అన్యాయం చేసేవాళ్ళు ఎవరైనా శత్రువులుగానే భావిస్తాం మేము. అందులో అనుమానం ఏముంది? తప్పొప్పుల గురించి మాట్లాడుకోండి, విమర్శించండి, రాజకీయ విమర్శలు చేయండి, సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి, లోపాలు ఎత్తి చూపండి. ఇలా చేస్తే మీ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పండి, సంతోషపడతాం. అంతేగాని ఫలానా వ్యక్తి రాకూడదు, ఆంధ్ర రాష్ట్రం బాగుకూడదు అనుకునే వాళ్ళందరికీ కూడా నేను చెప్పినవన్నీ వర్తిస్తాయి.